సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు మహేష్ బాబు బావగా వెండితెరకి ఎంట్రీ ఇచ్చినటువంటి హీరో సుధీర్ బాబు. అతను హీరోగా తనను ప్రూవ్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు. మొదట్లో డిక్షన్ మీద, నటన మీద కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాటిని దాటుకొని నిలబడే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం సుధీర్ బాబుకి హీరోగా ఒక గుర్తింపు ఉంది. తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ఇమేజ్ కోసం చేసే ప్రయత్నాలు ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు. ఆ సక్సెస్ తనకిస్తుంది. తన కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ లాంటి మూవీ అవుతుందని అతను నమ్ముతున్నటువంటి సినిమా హరోం హరా. లేటెస్ట్గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా ఉందనేది చూద్దాం. మనకు తెలుగులో ఒకప్పుడు చాలా ప్రాంతాల నేపథ్యంలో సినిమాలు వచ్చినప్పటికీ కూడా భాష పరంగా ఒకే రకమైనటువంటి భాషను విన్నాం మనం. ఒక సందర్భంలో రాయలసీమ నేపథ్యంలో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అందులో కూడా ఒక హీరో ఒక డైలెక్ట్లో మాట్లాడితే వీళ్ళ ఒక డైలెక్ట్లో మాట్లాడడం, ఒకరు ఒక యాసలో మాట్లాడితే ఆ యాసలో కాకుండా మరొకరు ఇట్లా మాట్లాడడం కూడా చూసాం. సో మిక్స్డ్గా కనిపించేది. కాకపోతే ఇది రాయలసీమ సినిమా అని చెప్పడానికి ఒక పర్టికులర్ మాండలికాన్ని విలన్ చేతో ఇంకెవరి చేతో చెప్పించడం అనేది మనం చూసాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి యాస నేపథ్యంలో. అలాగే శ్రీకాకుళం యాస నేపథ్యంలో వచ్చేటువంటి సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. కాకపోతే రాయలసీమ అనగానే మనకి కడప, కర్నూలు, అనంతపురం ఇలా ఎక్కువగా చూసే మనకి కుప్పం, చిత్తూరు జిల్లా, నెల్లూరులో డిఫరెంట్ స్లాంగ్ ఉంటుందనేది కూడా చూసాం. నెల్లూరు స్లాంగ్ సంబంధించి కామెడీ చేశారు, రౌడీస్తో చెప్పించారు తెలంగాణ భాషలాగా. ఇక చిత్తూరు సంబంధించినటువంటి స్లాంగ్ చూసుకుంటే కనుక పుష్ప సినిమాతో ఆ యాసలో ఉన్నటువంటి ఒక అందాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం చేశాడు సుకుమార్. అది నిజంగా చాలామందికి నచ్చింది. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలాగా ఈ హరోం హరా ట్రైలర్ చూస్తే కనుక కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కూడా చిత్తూరు నేపథ్యంలో వస్తుంది. పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నేపథ్యంలో ఈ సినిమా కనిపించబోతోంది. ట్రైలర్ చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఒక సాధారణమైన కుర్రాడు ఆర్థిక ఇబ్బందులతో ఉంటాడు. తను ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ఫెయిల్ అవుతుంటాడు. అతని వద్దకు ఒక డీల్ వస్తుంది. ఒక గన్ను తయారు చేసిస్తే కనుక 500 రూపాయలు ఇస్తారని. 500 అనగానే చాలా చిన్న అమౌంట్లో కనిపిస్తుంది. కానీ ఇది 1990ల నేపథ్యంలో రూపొందినటువంటి సినిమా అని దర్శకుడు చెప్తా ఉన్నాడు. సో ఆ టైంలో 500 రూపాయలని చాలా పెద్ద అమౌంట్. అలా చిన్న గన్స్ తయారు చేయడం మొదలుపెట్టినటువంటి హీరో చాలా పెద్ద స్థాయిలో గన్ స్మిత్గా మారుతాడు. అంటే గోల్డ్ స్మిత్, ఇప్పటిదాకా మన సినిమాలో గోల్డ్ స్మిత్లు చూసాం మన సినిమాలో చాలామందిని. కానీ ఇతను గన్ స్మిత్గా మారుతాడు. ఇదే ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పటివరకు రానటువంటి బ్యాక్గ్రౌండ్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయుధాలు తయారు చేసేటువంటి ఒక హీరో కుర్రాడి హీరోగా కనపడడం అనేది తెలుగు సినిమా లేదు ఇండియన్ సినిమాలో ఎప్పటివరకు మనకు కనిపించలేదు నిజానికి కూడా. సో ఆ నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమా ఆ హీరో ఆయుధాలను తయారు చేస్తూ ఎంతవరకు ఎదగలిగాడు, తాను ఎలా గ్యాంగ్స్టర్గా మారాడు, ఎంతమంది అతనికి శత్రువులు అయ్యారు, ఇతను ఆ శత్రుత్వాన్ని ఎలా క్లీన్ చేసుకున్నాడని చెప్పేసి నేపథ్యంలో ఈ సినిమా కనిపిస్తూ ఉంది. సో ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రగ్గుడ్గా ఉన్నప్పటికీ, మాస్గా ఉన్నప్పటికీ ఇక్కడ ఒక కమర్షియల్ సినిమాకి టెంపో ఏదైతే ఉంటుందో, ఒక స్కేల్ ఏదైతే ఉంటుందో అలాగా సాధారణంగా మొదలై ఎలా టాప్ స్కేల్కి వెళ్ళిపోయినటువంటి ట్రైలర్ మనకి చూస్తా ఉన్నాం. సినిమా కూడా ఈ స్థాయిలో ఉంటే కనుక ఖచ్చితంగా సుధీర్ బాబుకి కమర్షియల్గా ఒక బ్లాక్ బస్టర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక జ్ఞానసాగర్ ద్వారక అనే దర్శకుడు ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అతను ఆల్రెడీ షహరీ అనే ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇతను చేసినటువంటి అటెంప్ట్ చూస్తే కనుక షహరీకి ఈ హరోం హరా సినిమాకి మధ్య చాలా వైరుధ్యం కనిపిస్తోంది. దాని నేపథ్యం కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, టేకింగ్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, ప్రతి షాట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక డిఫరెంట్ కలర్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. మేకింగ్ పరంగా చూసుకుంటే దర్శకుడు యొక్క ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అతను కూడా చిత్తూరు ప్రాంతానికి చెందినవాడి. ఆ కారణంగా డైలాగ్స్లో కానీ ఆ డైలెక్ట్లో కానీ ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అతను తీసుకున్నాడన్న విషయం నాకు అర్థమవుతోంది. ఈ సినిమాలో సుధీర్తో పాటు సునీల్ మరొక కీలక పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. సునీల్ ఆల్రెడీ పుష్ప సినిమాలో చిత్తూరు స్లాంగ్లో మాట్లాడాడు కాబట్టి ఈసారి అతనికి మరింత ఈజీ అయ్యేలాగా ఇది కనిపిస్తోంది. హీరోయిన్గా మాలవిక శర్మ నటించింది. తన పాత్ర కొంచెం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు కానీ ట్రైలర్లో పెద్దగా ఇంపాక్ట్ కనిపించలేదు. తనకు ఆ ట్రైలర్లో పెద్ద స్పేస్ అయితే ఇవ్వలేదు. సో ఇటు చేతన్ భరద్వాజ్, RX100 ఫేమ్ చేతన్ భరద్వాజ్ అనేటటువంటి సంగీతం కానీ నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. ఇది ఒక తమిళ సినిమాలో కనిపించేటువంటి ఇలాంటి మాస్ సినిమాలకి కనిపించేటువంటి నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్ కాబోతున్న విషయం అర్థమవుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. ప్రతి షాట్ కూడా డైరెక్టర్ తీసుకున్నటువంటి ప్రతి షాటు ఆ నేపథ్యానికి, ఆ క్యారెక్టరైజేషన్కి దగ్గరగా ఉండటం అనేది ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి అంశం మనకు. అది సినిమాలో స్పష్టంగా దాన్ని కంప్లీట్గా క్యారీ చేయగలిగితే కనుక సినిమా కమర్షియల్ హిట్తో పని లేకుండా డైరెక్టర్కి చాలా పెద్ద పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సుధీర్ బాబు కూడా చిత్తూరు స్లాంగ్లో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేశాడు. చాలా వరకు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. డైలాగ్స్ చాలా ట్రైలర్లో ఉన్నటువంటి 2-3 డైలాగ్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. సో సినిమాలో ఇంకా అలాంటి డైలాగ్స్, ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్స్, ఇంప్రెసివ్ డైలాగ్స్, కథానుగుణమైనటువంటి డైలాగ్స్, క్యారెక్టర్ నుంచి ఉద్భవించేటువంటి డైలాగ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా సినిమాకి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తుంటే ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సినటువంటి హంగులన్నీ ట్రైలర్లో ఉన్నాయి. ఒక కమర్షియల్ సక్సెస్ కొట్టడానికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటామో అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఈ మధ్యకాలంలో గన్ కల్చర్ మీద వచ్చినటువంటి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యి ఉన్నాయి. మనకి KGF దగ్గర నుంచి చూసుకుంటే విక్రమ్ కావచ్చు, ఖైదీ కావచ్చు, ఇట్లా మనకి గన్స్ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలు చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. ఇక్కడ ఏకంగా గన్స్ తయారు చేసే కుర్రాడి కథ ఇది. అంచేత కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది.
ఆ గన్స్‌ని అతను ఎలా వాడాడు, ఎవరి కోసం వాడాడు. ట్రైలర్‌లో ఒక డైలాగ్ మనకు కనిపిస్తోంది. యుద్ధం ఎవరితోనైనా చేయొచ్చు గానీ, ఆయుధాలు తయారు చేసేవాడితో చేయకూడదని. నిజమే, ఆయుధాలు తయారు చేసేవాడి దగ్గర అనేక యుద్ధ వ్యూహాలుంటాయి. ఏ ఆయుధాన్ని ఎలా వాడాలో అతనికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలిసుండదు. అలాగా ఇలాంటి డైలాగ్స్, ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. సో, చూస్తా ఉంటే సుధీర్ బాబు కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీలాగా ఉంది. అతని కెరీర్‌లో ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్, ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ అయ్యేలాగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ట్రైలర్స్ అన్నీ కూడా చాలా ఇంప్రెసివ్‌గాను, ఇంట్రెస్టింగ్‌గాను ఉంటున్నాయి. సినిమాలుగా చూస్తే కాస్త తేలిపోతున్నాయి. బట్ ఇది అలా తేలిపోయే సినిమా కాదు అనేలాగా ఒక ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. మరి ఆ ప్రామిస్‌ని మేకర్స్ నిలబెట్టుకుంటారా లేదా అనేది జూన్ 14న తెలిసిపోతుంది.